నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము సింహలగ్నం వారికి నవగ్రహాలు అంటే రవి నుంచి కేతు వరకు కూడా ఆధిపత్యాలను బట్టి భావాధిపతుల దశలు ఏ విధంగా ఉంటాయి ప్రాథమికంగా అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 4 వీడియోలుగా మేషలగ్నం వారి గురించి తెలుసుకున్నాం. వృషభం, మిథునం, కర్కాటకం లగ్నం వారికి ద్వాదశ భావాధిపతుల దశల్లో ఎలా ఉంటుంది అంటే వారు జన్మించిన నక్షత్రాన్ని బట్టి మనకి ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఇవ్వటం, ఆ 3 నక్షత్రాల ఆధిపత్యాలను బట్టి లగ్నం నుంచి కూడా మనకి ద్వాదశ భావాల వరకు కూడా ఆధిపత్యాన్ని బట్టి దశలు ఇవ్వటం అనేది ఉన్నది. కాబట్టి మనకి 120 సంవత్సరాల మహర్దశ సిస్టంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాం. అలాగే ఈ వీడియోలో సింహలగ్నం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి నుంచి కేతు వరకు కూడా మనం అంటే కొన్ని మహర్దశలు వాడు చవి చూడవచ్చు, కొన్ని చవి చూడలేకపోవచ్చు. కొంత ఎందువల్ల ఇప్పుడు మనకి ఉన్న ఈ ప్రస్తుత ఆరోగ్య సమాజంలో మనం తీసుకున్నట్టయితే మనకి 70, 80, 90 అనేది చూడటం అనేది చాలా కష్టమైపోయింది. కాబట్టి కొన్ని మహర్దశలు వీరు చూడలేకపోవచ్చు. అలా అని మనము వాటి గురించి చెప్పుకోవడం మానేయలేదు. అన్నీ కూడా మనం నవగ్రహాల దశలు ఆధిపత్యాలు వచ్చినా రాకపోయినా రాహుకేతువులకు కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళు రాహుకేతు నక్షత్రాల్లో కూడా జన్మించవచ్చు. అప్పుడు వారు ఉన్న నక్షత్రాన్ని బట్టి వారు ఏ గ్రహంతో ఉన్నారో ఆ గ్రహంతో, అలాగే ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి ఫలితాలు అనేవి ఇవ్వటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనం చూసుకున్నట్టయితే సింహలగ్నం మొట్టమొదటిగా లగ్నాధిపతి రవి దశలో ఇక్కడ మంచిగా ఉంటుంది. వీరికి వ్యక్తిగతంగా కూడా పలుకుబడి అది సాధించడం, హుందాతనం, కొంతమంది గవర్నమెంట్ పరమైన ఉద్యోగాలు అవి ప్రయత్నం చేస్తుంటారు. అవి రావటము అంటే కేవలం రవి మహర్దశలోనే వస్తుందా అంటే కాదండి. వీరికి ఇక్కడ చెప్పుకోవడం ఎవరికైనా సరే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటయ్యా అంటే లగ్నము, షష్టము, దశమము, అలాగే ద్వితీయము, దశమము, ఏకాదశము వీటికి కనెక్షన్ ఉందా లేదా ఉద్యోగానికి అనేది మనము చూడాలి. వాటిల్లో ఇక్కడ రవితో కనుక కనెక్షన్ వచ్చినట్టు అయితే కనుక మనకి గవర్నమెంట్ పరమైన ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఈ దశలో మంచిగా ఉంటుంది, దేహదారుఢ్యం ఉంటుంది, ముఖవర్చస్సు తేజోవంతం, చక్కటి ఆరోగ్యము, ఇంటా బయట కూడా జయాలు అన్నీ కూడా బాగుంటాయి. మంచి పలుకుబడి ఇవన్నీ కూడా మనకి బాగుంటుంది. అంటే మనకి ఒక రకమైన గౌరవ మర్యాదలు అంటే ఇక్కడ రాజకీయంగా కూడా మనం తీసుకోవచ్చు. కేవలం గవర్నమెంట్ పరంగానే అని కాదు. ఇవాళ రేపు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులను కూడా శాసించేది రాజకీయం అయిపోయింది. సో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఎన్ని పోస్టులు మీరు చేసిన వాటి గురించి మీరు ఎంత కష్టపడి ముందుకు వెళ్తున్నా కూడా వారి కిందే పని చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటివన్నీ బాగుంటాయి. ఇలా కొంత ఇబ్బంది ఉన్నట్టయితే మళ్ళీ ఆయన బలం కోల్పోయినట్టయితే తులలో ఉండి కొంత రకమైన ఇబ్బందులు ఉంటాయి. గవర్నమెంట్ పరమైన ఉద్యోగాలు రాకపోవటం, ఎంత ప్రయత్నం చేసినా రాకపోవటం, వచ్చినా కోల్పోవటం అనేది జరుగుతుంది. దానికి నవాంశలో మళ్ళీ కనుక ఇక్కడ ఉచ్చబడినట్టయితే, అలాగే కొంత మనకి ఇక్కడ భాగ్యాధిపతి, దశమాధిపతి కనెక్షన్ వల్ల కూడా ఇక్కడ వస్తుంది. ధర్మ కర్మాధిపతి యోగం, ఈ యోగం వల్ల కూడా కొంత మనకి రావటం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ పరమైన ఉద్యోగాలు అని మనం చెప్పవచ్చు. అలాగే చంద్రమహర్ దశలో ఇది తీసుకున్నట్టయితే వ్యయాధిపతి దశ. ఇక్కడ వ్యయాధిపతి అనేది ఆధిపత్యం మంచిది కాదు, కానీ లగ్నానికి ఇతను మిత్రుడు కాబట్టి కొంత అశుభ ఫలితాలు అనేవి కొంత తగ్గుతాయి. మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నారనే దాన్ని బట్టే ఫలితం అనేది నిర్ధారిస్తుంది. ఉదాహరణకి వ్యయంలోనే ఉన్నారు అంటే కొంత మళ్ళీ పర్వాలేదు, కర్కాటకం కాబట్టి తన స్వక్షేత్రం కాబట్టి కొంత పర్వాలేదు. వ్యయాధిపతి వ్యయంలోనే, కర్కాటకంలో. అలాగే 6లో మకరంలో ఉన్నారనుకోండి కొంత ఇబ్బంది. అలాగే 8 మీనంలో ఉంటే కొంత పర్వాలేదు. ఈ రకంగా మనము అన్నీ కూడా బేరేజ్ వేసుకుంటూ జాతక చక్రాన్ని పరిశీలన చేసుకోవాలి. వ్యాధిపతి వల్ల ఇక్కడ అధిక ధన వ్యయం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అంతా ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది కర్కాటకంలో, కానీ ఆ పరమైన సమస్యలు అనేవి వస్తాయి. తల్లి ఆరోగ్యము ఎక్కువగా కూడా మానసికమైన చింత అనేది ఎక్కువ ఉంటుంది. స్థిరత్వం లేకుండా ఉంటుంది. అలాగే కొంత భార్య భర్తల మధ్య కూడా వియోగం అనేది కూడా జరుగుతుంది అని చెప్పవచ్చు ఈ మహర్దశలో. కాబట్టి ఇక్కడ చంద్రుడు
లగ్నానికి వ్యయాధిపత్యం, ధనుర్లగ్నానికి అష్టమాధిపత్యం వచ్చినప్పుడు కూడా ఇటువంటి ఫలితం జరుగుతుంది. ఇక్కడ అంటే వివాహపరమైన సమస్యలు రావటము, అది ఏ రకంగా అయినా అనివ్వండి, కోర్టు ద్వారా కూడా విడిపోయే అవకాశాలు అనేవి వీరికి ఉంటాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ కుజ మహర్దశ. కుజుడిని తీసుకున్నట్టయితే ఈ లగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి, ఈయన కూడా అత్యంత యోగకారకుడు. ఈ లగ్నానికి సింహలగ్నానికి చతుర్థాధిపత్యం, భాగ్యాధిపత్యం, కేంద్రాధిపత్యం, కోణాధిపత్యం కాబట్టి యోగకారకుడు. ఇక్కడ మళ్ళీ బాగోలేకపోతే తండ్రికి అనారోగ్యము చిన్నతనంలోనే వచ్చినట్టయితే ఈ మహర్దశ తండ్రి దూరం అవటం కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రతి గ్రహం వల్ల కూడా, ప్రతి ఆధిపత్యం వల్ల కూడా, ప్రతి లగ్నానికి కూడా మంచి చెడు రెండూ మనకి ఇచ్చారండి మహర్షులు. వాటి వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు, శుభ ఫలితాలు రెండూ ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మంచి గృహయోగం జరుగుతుంది. ఎక్కువగా చూడండి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి కుజుడు బాగా బలంగా ఉంటారు వాళ్ళ జాతకంలో. అలాగే ఇక్కడ చతుర్థాధిపత్యం పట్టింది కాబట్టి మంచి ఇళ్ళు ఉండటం, స్థలాలు ఉండటం, భూములు, పొలాలు ఇవన్నీ కూడా ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. భూ వసతి, స్థిరాస్తి అనేది ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు అని చెప్పని మనం చెప్పవచ్చు. కొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళతో కొంత మానసికంగా గొడవలు ఉంటాయి. అంటే ఈ ఆస్తిపాస్తుల వల్ల, అలాగే భాగ్యాధిపత్యం తండ్రి వల్ల, తండ్రి పిత్రార్జితం వల్ల కూడా కొంత గొడవలు అనేవి వీరికి రావటం అనేది జరగవచ్చు అని మనం చెప్పవచ్చు. తర్వాత కుజుడు తర్వాత బుధ మహర్దశ. ఇది మనం తీసుకున్నట్టయితే ద్వితీయ లాభాధిపత్యం. ఈ లగ్నానికి అత్యంత పాపి. ఇప్పటిదాకా మనము 2 మంచివే చెప్పుకున్నాం, 3 మంచివే చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ లగ్నానికి ఇది అత్యంత విపరీతంగా ఇక్కడ ధన వ్యయం అయిపోవటము. ఈయన ఎక్కడున్నారు, ఉదాహరణకి అక్కడే ఉన్నట్టయితే కొంత పర్వాలేదు. ఏ మీనంలోనో పోయి పడ్డారు అనుకోండి, ద్వితీయాధిపతి అష్టమంలో తన స్థానాన్ని తాను చూస్తున్నప్పటికీ బలం కోల్పోవటము, అక్కడ ధనపరమైన ఇస్తాన్నవి రాకపోవటం, అప్పులు ఇస్తే రాకపోవటం, మన ఇచ్చిన వాళ్ళు మన మీద వచ్చి పడటం, ఇటువంటి ఇబ్బందులన్నీ జరుగుతూ ఉంటాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. ఇక్కడ కుటుంబంలో శాంతి ఉంటుంది. అలాగే కొంత విద్వాంసుల సాంగత్యం, అంటే కొత్త కొత్త కళలు, సంగీతము ఇలాంటివి మనం ఎక్కువగా కూడా ఆసక్తి అనేది వీరికి ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే గురు మహర్దశ తర్వాత చూసుకున్నట్టయితే పంచమ అష్టమాధిపత్యం. అష్టమాధిపత్యం వచ్చినప్పటికీ ఇక్కడ కోణాధిపత్యం రావటం వల్ల ఒకంత పర్వాలేదు. గురు మహర్దశలో కొంత అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ దాని నుంచి బయటపడతారు. ఏదైనా పిత్రార్జితం వీరికి కలిసి రావచ్చు. తండ్రుల తాతలది ఏమన్నా ఉన్నట్టయితే అకస్మాత్తుగా రావటము, అక్కడి నుంచి ఎల్ఐసీలు ఇట్లాంటివి ఏదైనా డబ్బులు వీరికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఆకస్మికంగా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే కొంత మధ్యస్థమైన ఫలితాలు అనేవి వీరికి ఉంటుంది. అలాగే గురు భగవానుడికి ఇక్కడ పంచమాధిపత్యం రావటం వల్ల మన చక్కని మంత్రోపాసన, అలాగే పౌరోహిత్యము, దేవాలయాల్లో ఇలాంటి వాటిల్లో జ్యోతిష్యం నేర్చుకోవడానికి కూడా వీరికి మంచి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. కాకపోతే ఆధ్యాత్మికంగా అనుకున్నంత ప్రగతి అయితే కనుక వీళ్ళు సాధించలేరు. మనం మిగతా గ్రహస్థితి కూడా చూసుకోవాలి. ఒక్క ఆధిపత్యాలని బట్టే మనం చెప్పకూడదు. అసలు ఈ గురుగ్రహం ఎక్కడ ఉన్నది అనే దాన్ని బట్టి చూడాలి. మిగిలిన గ్రహాలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటి అనే దాన్ని బట్టే మనము ఫలిత నిర్ధారణ చేయవలసి ఉంటుంది. అలాగే శుక్రుడు ఇక్కడ తృతీయ రాజ్యాధిపతి కాబట్టి ఈ మహర్దశలో కూడా ఒకంత ఇబ్బందిగా ఉంటుంది. తిప్పట, ఉన్న ప్లేస్ నుంచి అటు ఇటు తిరగటం 20 సంవత్సరాలు ఉంటుంది. ఉద్యోగంలో స్థానచలనాలు, అలాగే ఉద్యోగాలు పోవటము అనేవి కూడా జరుగుతాయి. ఈయన అంటే కొంత ఇక్కడ మనం ఎలా చెప్పాలి అంటే స్త్రీల వల్లే అని మనం చెప్పలేము. అట్లా ఏదైనా సరే ఒకంత మనకి అట్రాక్షన్ వల్ల లేదా వాళ్ళని ఎరగా చూపించో మనల్ని ఉద్యోగంలో ఇరికించే ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మనము గవర్నమెంట్ రంగాల్లో కానీ మిగతా ప్రైవేట్ రంగాల్లో కానీ ఉన్నప్పుడు ఉద్యోగంలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఈ మహర్దశ నడుస్తున్నప్పుడు. అలాగే ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది. ఒకంత కిందకి పైకి లేస్తూ పడుతూ కూడా సాగుతూ ఉంటుంది. కాబట్టి ఒకంత జాగ్రత్తగా ఉండాల్సిన దశ ఈ శుక్ర మహర్దశ. కాబట్టి ఉద్యోగంలో మనం ఎంత కష్టపడుతున్నాం, మనతోటి వారు చూసినట్టయితే మంచి ఉన్నత స్థానానికి వెళ్తారు, కానీ మనము వెళ్ళలేకపోవటము జరుగుతుంది. కుటుంబంలో కూడా కొంత సౌఖ్యం అనేది తక్కువ.
కొంత ఇబ్బందులు, చికాకులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే మన కింద పనిచేసే వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ వల్ల లేనిపోని ఇబ్బందులు, సమస్యలు కూడా వస్తాయి. అలాగే తర్వాత శుక్రుడి తర్వాత శనిని తీసుకున్నట్టయితే షష్ఠ సప్తమ అధిపతులు కాబట్టి షష్టము ఒకంత మంచిదే, కానీ సప్తమం మంచిదే, పాపగ్రహానికి రావటము. షష్టమం అనేది ఇక్కడ ఇబ్బంది పెట్టే దశ, ఇబ్బంది పెడుతుంది. మళ్ళీ ఈ శని భగవానుడు ఎక్కడ ఉన్నాడు, ఉదాహరణకి ఇప్పుడు ఈయన తులలో ఉన్నాడు అనుకోండి, తృతీయంలో ఉండటం మంచిది. అలాగే ఆధిపత్యాలు సప్తమం మంచిదే, షష్టం ఓకే. తృతీయంలో ఉన్నారు కాబట్టి ఒకంత ఇక్కడ సోదరీమణులకు వీళ్ళకి సహాయ సహకారాలు చేసుకోవటము, అలాగే వాళ్ళని అందరినీ కూడా జీవితంలో పైకి తీసుకురావటము, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి రావటము, అలాగే శత్రువులు ఒకంత ఉండకపోవటము, ఇలా అంతా కూడా బాగా జరుగుతుంది. ఉదాహరణకి మళ్ళీ వెళ్ళి మేషంలో పడ్డారంటే అందరితోనూ గొడవలు, రుణాలు, అప్పులు, ఇంటా బయట తగాదాలు, అనారోగ్య సమస్యలు, రుణాలు పెరగటము, ఈ సోదరీమణులతో కూడా గొడవలు, ఇట్లా అన్నీ కూడా మనము ఆ గ్రహం ఎక్కడ ఉన్నది, ఎవరితో ఉన్నది, అలాగే ఆ ఆధిపత్యాలు ఏమొచ్చాయి, వాటి కారకత్వాలు ఏంటి, వీటిల్లే మనము చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు తరచూ కూడా నిస్సత్తుగా ఉండటము, భార్య వియోగము అంటే సప్తమాన్ని సూచిస్తుంది కాబట్టి ఒకంత అనారోగ్యము అని కూడా మనం చెప్పవచ్చు. ఉద్యోగంలో కూడా చిన్న చిన్న చిక్కులు అవి ఉంటాయి అని చెప్తోంది. తర్వాత రాహుకి ఇక్కడ మనం ఆధిపత్యం అనేది లేదు ఏ భావానికి. ఈయన ఎక్కడ ఉన్నారు, ఏ భావంలో, ఉదాహరణ 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నట్టయితే పర్వాలేదు. ఆ భావాధిపతులతో ఎవరు ఉన్నారు, లేదా ఆ ఆధిపత్యం వచ్చిన రాశ్యాధిపతి ఎవరు అనే దాన్ని బట్టే మనకి ఫలితం అనేది ఉంటూ ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక్కడ అధర్మ చింతన ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది పెడదామా అనేది ఉంటూ ఉంటుంది. అలాగే చదువు అనేది కొంత స్వల్పంగానే ఉంటుంది, సంతానం కూడా స్వల్పంగా అనేది ఇక్కడ ఉంటుంది. ఏదైనా వీరు ఇక్కడ ఒక దేవాలయానికో కమిటీకో సభ్యుడిగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కేతు మహర్దశ ఇక్కడ వీరికి కూడా ఆధిపత్యం అనేది లేదు. ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా చక్కని మంత్రోపవాసన వీరికి కలుగుతుంది. అంటే ఈ కేతువు మళ్ళీ ఎవరితో కలిసి ఉన్నారు ఏమిటి అనేది, ఉదాహరణకి పంచమంలోనూ ఉన్నారు, లేదు తృతీయము, షష్టము, దశమం, ఏకాదశంలో ఉన్నట్టయితే మంచిది అని మనము చెప్పవచ్చు. ఆధ్యాత్మిక రంగంలో ఉంటారు, ప్రగతి సాధిస్తారు, కుటుంబ సౌఖ్యం అనేది తక్కువగా ఉంటుంది, వారి పట్ల అంత ఆసక్తి ఉండదు అని మనం చెప్పవచ్చు. దేవతాదేవి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు వంశపారంపర్యంగా. ఉదాహరణకి తండ్రులు, తాతలు ఇక్కడ ఇలా వీరికి పౌరోహిత్యం కానివ్వండి, అలాగే గుడిలో కూడా కొంతమంది అర్చకత్వం చేస్తూ ఉంటారు. ఇలా ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అని మనము చెప్పవచ్చు. ఈ రకంగా మనము ఒక లగ్నం వారికి ద్వాదశ భావాధిపతులు ఏ రకంగా ఉంటారు అనేది మనము ఫండమెంటల్గా చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఈ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఎంత బలంగా ఉన్నాయి, ఎవరితో కలిసి ఉన్నాయి, రాహుకేతువులతో కలిసి ఉన్నాయా, లేదు రవితో అస్తంగత్వం చెందాయా, ఇవన్నీ కూడా మనము చూసుకుని ఫలిత నిర్ధారణ చేయవలసి ఉంటుంది అని మనము చెప్పవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.